ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎన్టీఆర్ పార్క్ గురించి తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎన్టీఆర్ పార్క్ ఇది తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంది. దీనికి నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి అసెంబ్లీ అండ్ లక్డీ కపుల్. నా ఛానల్లో లుమ్ని పార్క్ వీడియో కూడా ఉంది, అందులో చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఒకసారి వీడియో చూడండి. దీని పక్కనే ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంటుంది, దాంట్లో ఎన్టీఆర్ గారి సమాధి ఉంటుంది, అది షార్ట్ వీడియోలో ఉంది చూడండి. దీని పార్కింగ్ టికెట్ కార్ కి 50, బైక్ కి 20, కెమెరాకి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. దీని ఎంట్రీ టికెట్ అడల్ట్ కి 20, చిల్డ్రన్స్ కి 10 రూపీస్. స్క్రీన్ పైన ఈ 4 కనిపిస్తున్నాయి కదా, అవి టికెట్ కౌంటర్స్. టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చాం. ఇటు సైడ్ చూసినట్టయితే అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది. అక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వచ్చినట్టయితే టాయ్ ట్రైన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇదైతే వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉంటాయి, వాటికి సపరేట్ ప్యాకేజ్ ఉంటుంది. ఇందులో ఒక్కొక్క రైడ్కి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది, అలాగే కాంబో ఆఫర్స్ కూడా ఉంటాయి. స్క్రీన్ పైన చూసారంటే డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, వాటన్నిటి ప్రైస్ కూడా స్క్రీన్ పైన పెట్టాను చూడండి. నేను వెళ్ళిన రోజు ఆఫర్ ఉందంట. టాయ్ ట్రైన్, అండర్ వాటర్, ఇంకా హాంటెడ్ హౌస్ అయితే 50 రూపీస్కే వస్తుంది. 50 రూపీసే కదా అని వెళ్ళాను, బట్ ఈ మూడిట్లో టాయ్ ట్రైన్ ఎలాగో వర్క్ అవ్వట్లేదు. అండర్ వాటర్ అయితే అస్సలు బాగాలేదు, అండ్ హాంటెడ్ హౌస్ అయితే కొంచెం బెటర్. అండర్ వాటర్ ఎందుకు బాగాలేదో తర్వాత చెప్తాను, చూపిస్తాను కూడా. ఇంకా నయం అన్నిటికీ తీసుకోలేదు, మనీ వేస్ట్ అయ్యేది. ఇలా మీకు ఆఫర్లో ఉందని చెప్పి తీసుకెళ్తారు, కానీ అక్కడ ఓన్లీ హాంటెడ్ హౌస్ ఒక్కటే బాగుంటుంది. అందుకే ఈ మూడిటికి కలిపి 50 పెట్టినట్టున్నారు. నాకైతే మూడిటికి పెట్టినట్టు అనిపించలేదు, ఒక్కదానికే 50 పెట్టినట్టు అనిపించింది. ఈ వాటర్ ఫౌంటైన్ అయితే చాలా బాగుంది, మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. పువ్వులు చూడండి, ఎదురుగా కనిపించేది సెక్రటేరియట్. మన ఛానల్లో హైదరాబాద్ లో ఉన్న చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్ ని విజిట్ చేయండి. హైదరాబాద్ ప్లేలిస్ట్ ని చెక్ చేయండి. ఇంకా ముందు చాలా వీడియోస్ రాబోతున్నాయి హైదరాబాద్ వి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలానే గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కటి 40 నుండి స్టార్ట్ అవుతాయి. 40, 50, 60, 70, 80 వరకు అయితే ఉన్నాయి ప్రైజెస్. అంతేకాకుండా ఇక్కడ బోటింగ్ ఉంటుంది, వాటర్ రైడ్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ టైప్స్ లొకేషన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఇందులో నేను కొన్ని లొకేషన్స్ అయితే చూపించలేకపోయాను, బికాజ్ మార్నింగ్ నుండి ఫుల్ గా తిరుగుతూనే ఉన్నాను. చాలా వీడియోస్ అయితే షూట్ చేయాల్సి వచ్చింది వన్ డేలో. ఆ వీడియోస్ ఏంటివంటే ఉజ్జయిన్ మహంకాళి టెంపుల్, స్వామినారాయణ టెంపుల్, జగన్నాథ టెంపుల్, పెద్దమ్మ తల్లి టెంపుల్, శిల్పారామం, ఇవన్నీ షూట్ చేసుకొని వీడియోస్ తీసుకొని వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఫ్రీ బస్ వీడియో కూడా షూట్ చేయాలి, సో ఇంకా ఓపిక లేకుండే మొత్తం తిరగలేదు, అక్కడక్కడైతే చూపించాను మీకు. నా ఛానల్లో చూసుకున్నట్టయితే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి వీడియో షూట్ చేసి వీడియో పోస్ట్ చేయాలంటే చాలా టైమే పడుతుంది. సో మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వే అంతా కూడా చాలా బాగుంది. ఈ వేలో వీడియోస్ కానీ రీల్స్ కానీ షూట్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి చూస్తే చాలా గేమ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇంకా దగ్గర కూడా వెళ్దాం రండి. 20 రూపీస్కి చాలా వర్త్ ప్లేస్ అనే చెప్పచ్చు. ఎంత బాగుందో. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ చూడొచ్చు సైడ్ నుండి. ఇందులో జైంట్ వీల్ కూడా ఉంటుంది. జైంట్ వీల్ కి 80 ఛార్జ్ చేస్తున్నారు, వాటర్ రైడ్స్ కి అయితే 100 ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ ని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇది మొత్తం 54 acres లో ఉంటుంది. దీన్ని 2001లో కంప్లీట్ చేశారు. అప్పట్లోనే 40 crores అయిందంట దీన్ని డెవలప్ చేయడానికి. బోటింగ్ కి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో ఫుడ్ కాస్ట్ ఎక్కువగానే ఉంది. ఒకవేళ మీరు ఫుడ్ తెచ్చుకోవాలి అనుకుంటే బయట నుండి తెచ్చుకోవచ్చు. ఈ పార్క్ కి దగ్గరలో ఏమేం ప్లేసెస్ ఉన్నాయో ఆల్రెడీ లుమ్ని పార్క్ వీడియోలో చెప్పాను. ఈ ఎన్టీఆర్ పార్క్ కి దగ్గరలో ఏమైనా ప్లేసెస్ విజిట్ చేయాలి అనుకుంటున్నారా అయితే నా లుమ్ని పార్క్ వీడియో చూడండి. అందులో ట్యాంక్ బండ్ చుట్టూ ఏమేం ప్లేసెస్ ఉన్నాయో అందులో క్లియర్ గా ఉంది. హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్ధ దగ్గరికి బోట్ లో వెళ్ళాలి అనుకుంటే లుమ్ని పార్క్ నుండి డిఫరెంట్ టైప్ ఆఫ్ బోట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. ఓన్లీ లుమ్ని పార్క్ నుండే బోటింగ్. ఇప్పుడు మనం హాంటెడ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాం. నేను వెళ్ళినప్పుడు అయితే అసలు లోపల ఎవరు లేకుండే, నేను ఒక్కదాన్నే ఉన్నాను. హాంటెడ్ హౌస్ లోపల అంత భయంకరంగా అయితే లేదు. నేను విజయవాడలో వెళ్ళింది, చాలా భయంకరంగా ఉంది. ఇదే అండర్ వాటర్, ఇందులో ఏమీ లేదు, జస్ట్ బొమ్మలు మాత్రమే ఉన్నాయి. దీనికే 50 రూపీస్ అంట. నాకు ఇది కూడా అంతగా ఏం నచ్చలేదు. ఒకవేళ మీరు కనుక ఇక్కడికి వెళ్ళినట్టయితే ఇవి కాకుండా వేరే రైడ్స్ అయితే ట్రై చేయండి. హాంటెడ్ హౌస్ అయితే ఓకే ట్రై చేయొచ్చు. ఇంక ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి, బైక్ రైడ్, ఫ్లయింగ్ జెట్, కప్ సాసర్, రింగ్ గేమ్, ఇంకా చాలానే గేమ్స్ ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది ట్రై చేయండి. వీటన్నిటికీ సపరేట్ ప్యాకేజ్ అయితే ఉంటుంది.
డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.